జగిత్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువకుణ్ణి చంపేంత కసితో దాడికి తెగబడ్డారు యువతి బంధువులు. కత్తులు రాళ్లతో విరుచుకుపట్టడంతో సఖీ సెంటర్ వద్ద రక్తపు చారలు మిగిలాయి. మలయాళ మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన సౌమ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ కులాంతర వివాహం యువతి కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చలేదు. రక్షణ కోసం సౌమ్య గత 5 రోజులుగా జగిత్యాల సఖీ సెంటర్ లో ఆశ్రయం పొందుతుంది. మంగళవారం కౌన్సిలింగ్ కోసం అనిల్ అక్కడికొచ్చారు. పక్కా ప్లాన్ తో వేచి చూస్తున్న యువతి బంధువులు ఒక్కసారిగా దాడికి దిగారు. సుమారు 15 మంది గుంపుగా వచ్చి అనిల్ ను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కత్తులతో దాడికి దిగబడ్డారు. ఈ ఘాతుకంలో అనిల్ తల, చెయ్యి, వీపు పైన తీవ్ర గాయాలయ్యాయి. యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నిస్తూ ఉండగా సఖీ సెంటర్ సిబ్బంది శారద, గౌతమి, శ్రీమణి, గంగన్న తమ ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్నారు. కిరాతకుల కత్తుల ముందు నిలబడి ఆ యువతిని కిడ్నాప్ కాకుండా కాపాడారు. మనుషులు కాదా? పొద్దుల నుంచి కావాలి కాసింది గిద్దుకేనా? పొద్దుల నుంచి ఇక్కడ కావాలి కాసారు ఆడవాళ్ళు గిట్లేనా? పోలీస్ స్టేషన్ ఏం చేసారు? మీరు ఎట్లా వచ్చారు? వాళ్ళు ఎట్లా వచ్చారు? ప్లాన్ కొద్దే ఉన్నారు, వీళ్ళంతా ప్లాన్ కొద్దే ఉన్నారు. ప్రస్తుతం అనిల్ జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే యువతి బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అనిల్ ముందే మలయాళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు గనక ముందే స్పందించి ఉంటే ఈ రోజు నడి రోడ్డు పైన ఇంత రక్తపాతం జరిగేది కాదని బాధితుడి తరపు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ దగ్గర ఉప్పల్ మలయాళంలో ఏమో సార్, ఆ ఊరి పేరు నాకు తెలియదు. అయితే ఆ ఊరి నుంచి కరీంనగర్లో వీళ్ళు హైదరాబాద్లో ప్రేమించుకున్నారు. నా కొడుకు, ఆ పిల్ల, వాళ్ళు గొల్లోళ్ళు, మేము మాదిగా. అయితే వీళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎట్లా మరి ఈ పిల్లని వేసుకున్నారు. కొండగట్టుకుని పెళ్లి చేసుకొని మా తండ్రి ఆటో ఏదో అటైపోయిందట, ఆయన ఆపరేషన్ అయిందట. టెన్షన్ తీసుకొని మేము బాపేమన్నా అవుతాడు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుదామని వీళ్ళు ఫోన్ చేసి చెప్పిర్రు. ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే తిట్టుడు మొదలుపెట్టిరట. తిట్టుడు మొదలుపెట్టిన వాళ్ళు ఎట్లా అని సపరేట్గా మేము ఊరుకున్న వాళ్ళు అలా పోలీస్ టౌన్ కాడికి వీళ్ళు నా కొడుకు కోడలు పోలీస్ టౌన్ కాడికి పోయింది. పోలీస్ టౌన్ అయిన వాళ్ళే ఆ పిల్లని తీసుకపోయి రాత్రి అయిందని పిల్లని తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి ఉన్నట్టు అది నాకు తెలియదు సార్. అలా వాడికి తీసుకొచ్చి ఉంచాను 4 రోజులే, 3 రోజులు 2 రోజులకు తెల్లారి పంపిస్తా అని 4 రోజుల నుంచి అలానే ఉంచుకున్న ఎస్ఐ, మలయాళ ఎస్ఐ, ఇంకో సార్ పేరు అట్టలేదు నాకు, 2 సార్లు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అందున్న మేడం కూడా చెప్పింది మమ్మల్ని, మీరు రాయి మీకు ఏం బాధలేదు, మేము తోలిస్తాం మీ అబ్బాయితో మీ అమ్మాయి అని చెప్పిన వాళ్ళే. మీరు అన్ని పోయినాం సారు, అన్ని పోయిన వాళ్ళే తర్వాత అక్కడ దొరికించుకొని మమ్మల్ని బండలు ఎక్కేసారు, సాకలు బట్టి కూర్చి ఇది జరిగింది. నేను 4 సార్లు పోయినాం వచ్చుకుంటా. ఇలా 4 సార్లు ఎస్ఐ దగ్గరకు కూడా ఇక్కడ పెద్ద సార్ ఎవరు ఉంటుంది కదా, ఆయన పేరు నాకు అత్తలేదు. ఇక్కడ రూమ్ లేదా, ఆయన పేరు అత్తలేదు నాకు. ఆ టెన్షన్ లో రాదు కానీ తప్పించుకొని గోదావరి కానికి పోయిండ్రు. మొన్ననే తప్పించుకొని పోయిండ్రు. తల్లి కొడుకు పోయిండ్రు. తల్లి కొడుకు పోయిన వాళ్ళను నిన్న రప్పించిండు. నిన్న ఎస్ఐ ఇవాళ పొద్దున రప్పించిండు ఎస్ఐ. నిన్నడుసుంది ఫోన్ చేస్తున్నారు. అనిలు రా, మీకు అమ్మాయిని అప్పచెప్పుతాము, సిటీ సెంటర్ కాడికి రా, ఎస్ఐ దగ్గరికి రా, మేము చెప్తాము అని అనిల్ ను ఇవాళ రప్పించిండ్రు. ఎస్ఐ రప్పించి ఎస్ఐ ఆయన మళ్ళా ఎక్కడికి సిటీ సెంటర్ కాడికి బండిని తోలిండట పోలీసు వాళ్ళను. అమ్మాయి కొరకు తోలితే ఆ అమ్మాయిని వాళ్ళు పంపించలే. మళ్ళా ఎస్ఐ మళ్ళీ ఇక్కడికి వచ్చినారు ఎస్ఐ దగ్గరికి. ఎవరు? అనిలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ. వాళ్ళు ఇక్కడికి వస్తే
వీళ్ళు సరే అప్ప చెప్తాం అని మరి మళ్ళా మధ్యలో ఏం జరిగిందో అక్కడికి పోయినాక అట్లా చేసిండ్రట. ఎస్ఐ అయ్యా మేము అడిగినాం, జీపు పోయింది, లేడీ పోలీసు పోయింది, మరి సారా మంచిగా చెప్పు, భయపడకు, ఏం కాదు. తోలనన్నారు వాళ్ళు నా కొడుకు ఏం చేసిండే వెంటనే సైకిల్ సెంటర్ కు ఫోన్ గుద్దిండు. 4 రోజుల సైకిల్ సెంటర్ కు నా కొడుకు ఫోన్ చేసుకుంటా, అమ్మాయి తిన్నదా, ప్రెగ్నెంట్ ఎత్తిందంటే నిన్న ఏమన్నారు కదా, అమ్మాయి కండకు సిక్కర్ వచ్చి పడిపోయింది, హాస్పిటల్కి ఓడకపోయినాం అమ్మాయిని. ఆ అమ్మాయి నువ్వే అట్టే బయటకు వెళ్తా అంటుంది. తల్లిదండ్రులతో నేను చచ్చినా పోను, వాళ్ళు పోతే నన్ను చంపుతాను అంటాను. అమ్మాయి బాగా ఏడుతాంది. అవి బాబు నువ్వు వచ్చి తోలుకపో అంటే మేము ఎట్లా అయ్యా, ఆడ 30 మంది 3 బండ్లు కార్లు అవలున్నారు ఆయన అంటే సరే అని వీళ్ళు అన్నారు. ఈ ఎస్ఐ పొద్దున మేము పోయి అడిగిన వాళ్ళు ఏమన్నారు కాబట్టి వాళ్ళు డోలనన్నారు అన్నారు. అన్నోళ్ళు అదే నంబర్ బట్టి నా కొడుకు సఖీ సెంటర్ ఫోన్ వచ్చేది. నా భద్రత కోసం నేను మల్యాల కానిస్టేబుల్ తెచ్చి రాత్రి 1 రోజు మందం ఉంచినాం మేము. మీరు ఎందుకు పంపించలేదు? మల్యాల టౌన్ నుంచి బండి వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది, లేడీస్, మీరు ఎందుకు పంపించలేదు అని అడిగితే బాబు మేము పంపిస్తామని చెప్పి అన్ని ఫైనల్ చేసినాం. చేసినాక మల్యాల ఎస్ఐ అవర్ నగర్ 1 గంట ఆగి రమ్మన్నాడని కానిస్టేబుల్ జీపు పట్టుకొని ఆకాశం మర్రిపోయింది అని అన్న పోలే డిఎస్పీ దగ్గరికి వచ్చినాం. డిఎస్పీ లేడు, ఆయన దగ్గర ఉన్న సార్ ఫోన్ చేసి డిఎస్పీకి అడిగిన పోలే ఎస్పీకి ఫోన్ చేసిండు, మల్యాల ఎస్ఐకి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే రమ్మనాలని మల్యాల కన్న పోలే. మళ్ళా మల్యాల పోయినాం డిఎస్పీ దగ్గరికి. పోయిన పోలే మీరు పోయి తోలుకచ్చుకోకపోతే నేను ఫోన్ చేసింది అన్నాడు. అయినా కానీ ఐసోపు చిట్టాల ఆయన మండల ప్రెసిడెంట్ ఆయన 4 సార్లు పోయి అడిగిండు. మరి ఏం సంగతి, వాళ్ళు తోలరు, వాడు మంది కావాలన్నారట సారు, మమ్మల్ని ఎట్లా చేయమంటారంటే ఏం కాదు నువ్వు అంటే పంపుతా, మీరు పోండి అన్న పోయినాం. అయ్యా నమ్మి పోయినాక ఆయన లోపలికి అంతా రోడ్డు మీద ఉన్నారు బయట. నా కొడుకు మేము తల్లి ముగ్గురం లోపలికి పిల్ల తల్లి తండ్రికి ఆడ తర్వాత లోపల వచ్చుడుతోనే సఖీ సెంటర్ గేట్ వేసి తీసినాక ఆ పిల్ల తండ్రి ఆడ పూలకుండా ఉంటే తీసి నా కొడుకు ముఖానికి విసిరి చంపిండు. మేము గోవుడుతో చంపిన పోలే మీద మీదికి వెళ్ళి గేటు మీదికి వెళ్ళి బయట ఉన్న మంది మొత్తం గేటు నుంచి తండ్రి మీద వండే పట్టుగా నా కొడుకు ఇప్పటికీ జీవనంతో ఉన్నాడు. అయ్యా సఖీ సెంటర్ వాళ్ళు మోసం చేసిండ్రు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ తోలేసు లేదు. రా నువ్వు అనుడు, నేను ఎట్లా రావాలి అంటే నువ్వు రా, ఎట్లా రావాలి, 30 మంది ఆడ కావాలన్నారంటే ఏం కాదు బాబు, మేము ఆడోళ్ళం అనుకుంటున్నావా, మేము ఏం చెయ్యలేము అనుకుంటున్నావా అనిల్ కుమార్, నువ్వు మేము ఆడోళ్ళం అయినా నీకు మినిట్ల ఇక్కడ పోలీసు వాళ్ళని దించుతాం, నువ్వు రా, నాకు మాట్లాడిండ్రు అమ్మ నువ్వు అబ్బాయిని కోరుకొని రా, మేము ఆడోళ్ళం అని బలి భయపడకు అని వాళ్ళు 4 రోజుల నుంచి ఫోన్ చేసుకు ఇలా జీపు పోతే అమ్మాయిని అమ్మాయి కొట్టిండు. నా కొడుకు మల్యాల ఎస్ఐకి చెప్పిండు, సారు నా డెడ్ కోసం పిల్ల తండ్రి 50 లక్షలు ఇస్తా అన్నాడట సారు, మరి నాకు భద్రత కావాలి అని అంటే అని ముఖం ఇస్తాడు కానీ బాబు నువ్వు పోయి తోలుకచ్చుకోపో అన్నాడు అని మమ్మల్ని యాగం పట్టించిండ్రయ్యా మల్యాల ఎస్ఐ సీఎం. ప్రేమ గెలిచిన కుల అహంకారం, బంధువుల కోపం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేంత వరకు వెళ్లడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.